హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేడీ డాన్స్. ఈరోజు ఒక మంచి మసాలా ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఇది ఏ కర్రీస్లో అయినా, ఎందులో అయినా, చికెన్, మటన్ అండ్ ఎనీ ఆఫ్ ది కర్రీస్లో అయినా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఆ మసాలా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ఫస్ట్ దానికోసం మనకు కావాల్సింది లవంగ, చెక్క అండ్ మిరియాలు తీసుకోవాలండి. అండ్ జీరా అండ్ ధనియాలు. వీటితో ఒక మంచి మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ లవంగాలు, చెక్క, మిరియాలని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం వీటిని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తరువాత మనం రిమైనింగ్ వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి, కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూద్దాము. వీటన్నిటిని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి, స్లోగా సిమ్లో పెట్టుకొని. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి. మోస్ట్లీ 1 month 2 monthsకి హ్యాపీగా ఉంచుకోవచ్చు. మనం మంచిగా రోస్ట్ చేసుకున్న ఈ ధనియాలు, ఈ చెక్క, లవంగాలు అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ క్యూమిన్ సీడ్స్, వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఇది చాలా తక్కువ టైం పడుతుందండి. ఒకవేళ వన్స్ ఇది చేసుకొని ఉంచుకున్నట్లయితే మనకి హ్యాపీగా ఇట్ విల్ బి ఒక 2 months హ్యాపీగా ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ దీని యూజ్ ఎక్కడెక్కడ ఉంటుందో నేను మీకు చెప్తూ ఉంటాను. ఇది చూడండి. వీటన్నిటిని మంచిగా చల్లారనిద్దాం. ఇవి మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. ట్రాన్స్ఫర్ దిస్ ఆల్ ఇంగ్రీడియంట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మనం మిక్సీలో వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేద్దాము. చూద్దాం. వీటి మొత్తాన్ని మంచిగా మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. పౌడర్ ఎలా ఉంటుందో చూడండి. ఒక మంచి ఫ్లేవర్, స్మెల్ మంచిగా వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మన మసాలా ఎలా ప్రిపేర్ అయిందో. ఒక మంచి స్మెల్ వస్తుందండి. బాబా, చూడండి అసలు ఎంత బాగుందో. దీన్ని మనము ఒక ప్లేట్లో కొంచెం ట్రాన్స్ఫర్ చేద్దాము. దాని స్మెల్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి, అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. చూద్దాం. చూడండి అస్సలు అబ్బబ్బా, మంచి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం చల్లారనిద్దాము. అంటే మనం మిక్సీలో వేసాం కదా, కొంచెం చల్లారనిద్దాము. మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఆ స్మెల్ మొత్తం మనకి మిస్ అయింది అని అంటే, పోయిందంటే అసలు దాన్ని ఇది రాదు, టేస్ట్ రాదండి. అందుకని దీన్ని మంచిగా మనం కొంచెం చల్లారనిచ్చి ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకొని అందులో మనం పెడదామండి. ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకొని అందులో పెడదాము. ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుందాం.
దీనిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో మంచిగా లాక్ చేసాం. 2-3 months ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు.